882 మెటల్ బాల్. ల్యాబ్కి కాపలా కాస్తున్న రాడికల్స్ని చంపేసి ల్యాబ్లోకి తన స్నేహితులతో పాటు ఎంటర్ అయ్యాడు సాగర్. అప్పుడే లోపలికి వెళుతున్న ఒక సైంటిస్ట్ని చూసి అతడి నోరు నొక్కేసి పక్కకు తీసుకుపోయింది శ్రావ్య. తన చేతిలో ఉన్న లావా కింద పడిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ, ఎవరు మీరు? నన్ను వదిలిపెట్టండి అని శ్రావ్య చేతుల్లో నుండి గించుకుంటున్నాడు. అతడి నోటికి అడ్డుగా శ్రావ్య చేతులు ఉండడం వల్ల అతడు ఏమంటున్నాడో ఎవరికీ అర్థం కాలేదు, ఒక్క సాగర్కి తప్ప. వెంటనే ఆ సైంటిస్ట్ కాలర్ పట్టుకొని, ఎక్కడ్రా ఆ బార్బారికుగాడు అని కోపంగా అడిగాడు సాగర్. వాళ్ళందరూ బార్బారిక్ శత్రువులు అని సాగర్ మాటల్ని బట్టి సైంటిస్టు అర్థం చేసుకున్నాడు. అతన్ని వదిలిపెట్టమని సాగర్ చెప్పడంతో సైంటిస్ట్ ని వదిలేసింది శ్రావ్య. నిజంగా మా సార్ ఎక్కడ ఉంటారో నాకు తెలీదు, నా మాటలు నమ్మండి అని ప్రాణభయంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు సైంటిస్ట్. సాగర్ కి అతడి మాటలు నిజాయితీ కనిపించడంతో, నీ చేతిలో ఉన్న ఈ లావా దేనికి సంబంధించింది అని గంభీరంగా ప్రశ్నించాడు. ఆ లావా గురించి ఎవరికైనా చెప్తే బార్బారిక్ తనను చంపేస్తానని సైంటిస్టు భయపడుతున్నాడు. వణుకుతున్న అతడి చేతులను చూసి, ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పలేదనుకో, నీ డెడ్ బాడీ మీద నిన్ను ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సి వస్తుంది అని కోల్డ్ వాయిస్ తో వార్నింగ్ ఇచ్చాడు సాగర్. అతడి బేస్ వాయిస్ కి భయపడి సైంటిస్టు నిజం చెప్పడం ప్రారంభించాడు. సెరెంగెటి సిటీ నుండి తీసుకొస్తున్న ఇసుక నుండి కొన్ని మినరల్స్ వేరు చేసి 108 మంది సైంటిస్టులు కలిసి ఈ లావాని తయారు చేశారు. ఇది వేడిగా ఉండడం వల్ల లిక్విడ్ ఫామ్లో ఉంది. ఇది చల్లబడిన వెంటనే గ్లాస్ మెటీరియల్లా మారుతుంది. దీన్ని మేము సూపర్ గ్లాస్ అని పిలుస్తాము అని చెప్పకూడదు అనుకుంటూనే నిజం మొత్తం చెప్పేశాడు ఆ సైంటిస్ట్. ఆ సూపర్ గ్లాస్ గురించి ఎప్పటి నుండో తెలుసుకోవాలి అనుకుంటున్నాడు సాగర్. అందుకే దాన్ని ఉపయోగించి బార్బారిక్ ఏం చెయ్యాలి అనుకుంటున్నాడు అని ఈసారి ఆతృతగా అడిగాడు. ఐ డోంట్ నో సార్, మా సైంటిస్టులకి గ్లాస్ని తయారు చేయమని మాత్రమే చెప్పారు, దాన్ని ఎందుకు యూజ్ చేయాలో చెప్పలేదు అని చెప్తున్న సైంటిస్టు మాటలకి అడ్డుపడి, సరే దీన్ని తయారు చేసింది నువ్వే కదా, దీన్ని ఉపయోగించి ఏమేం చెయ్యొచ్చో చెప్పు అని అడిగాడు సాగర్. సైంటిస్ట్ అతడి మాటలకి తడబడుతూ, సార్ నేనిక్కడ జూనియర్ సైంటిస్ట్ని, నాకు దీని గురించి పెద్దగా అవగాహన లేదు. ఈ సూపర్ గ్లాస్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మెయిన్ ఛాంబర్లో ఉన్న మా సుపీరియర్ని అడగండి అని అక్కడి నుండి తప్పించుకోవాలని చూశాడు. తన దగ్గర అతడు ఏదో దాస్తున్నాడని అర్థమయ్యేసరికి, పద మమ్మల్ని ఆ మెయిన్ ఛాంబర్కి తీసుకువెళ్ళు అని బెదిరించి మెయిన్ ఛాంబర్కి వెళ్తున్నాడు సాగర్. స్వతహాగా ఆ సైంటిస్టు భయస్థుడు కావడం వల్ల సాగర్కి ఎదురు చెప్పే ధైర్యం గాని ఫైట్ చేసే సాహసం గాని చేయలేకపోతున్నాడు. స్నేహితులతో పాటు మెయిన్ ఛాంబర్కి వచ్చిన సాగర్కి అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో, మాకు అబద్ధం చెప్పావారా అని సీరియస్గా ప్రశ్నించాడు. అయ్యో లేదు సార్, తనిక్కడే ఉండాలి, మేబీ వాష్రూమ్కి వెళ్ళాడేమో అని రెస్ట్ రూమ్ వైపు చూస్తూ చెప్పాడు సైంటిస్ట్. రెస్ట్ రూమ్కి వెళ్లి సందీప్ చెక్ చేశాడు, కానీ అతనికి ఎవరూ కనిపించలేదు. అదే విషయాన్ని తనకు చెప్పడంతో సాగర్ పిడికిలి బిగించాడు. అతడి పిడికిలి నుండి వస్తున్న శబ్దానికి భయపడి, సార్ మదర్ ప్రామిస్గా అంటున్న సైంటిస్ట్ మాటలు పూర్తి కాకముందే వాళ్ళ ముందు హాలోగ్రామ్ డిస్ప్లే అయ్యింది. అందులో కనిపిస్తున్న బార్బారిక్ ని చూసి సెల్యూట్ చేశాడు సైంటిస్ట్. అతడి పక్కన ఉన్న సాగర్ని కన్నింగా చూస్తూ, ఎన్నిసార్లు కొట్టినా చావని పామువిరా నువ్వు, ఈ స్టామినా చూస్తుంటే ముచ్చటేస్తుంది అని మెచ్చుకున్నాడు బార్బారిక్. ఇదేం చూసావ్, మా వాడి స్టామినా పూర్తిగా చూడాలి అనుకుంటే డైరెక్ట్గా మా ముందుకిరా, దొంగలా అక్కడెక్కడో ఉండి మాట్లాడడం కాదు అని పొగరుగా చెప్పాడు మురారి. అతడి మాటలకి ఆవేశపడకుండా, మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటేస్తుంది, నేను మీ దగ్గరికి రావడం కాదు, మీరే నా దగ్గరికి వచ్చే ఒక ఉపాయం చెప్తాను, శ్రద్ధగా వినండి అని సాగర్ రియాక్షన్ కోసం ఒక్క క్షణం ఆగాడు బార్బారిక్.
ఏం చెప్తాడా అని సాగర్ టీం చాలా ఆతృతగా ఎదురు చూస్తుంది. మీరు వెతుకుతున్న బ్లూ ప్రింట్లోని మరో భాగం ఈ ల్యాబ్లోనే ఉంది. దాన్ని మీరు కనిపెట్టగలిగితేనే నేనెక్కడున్నానో తెలిసిపోతుంది అని సాగర్ టీంకి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా హాలోగ్రామ్ ఆఫ్ చేసేశాడు. సాగర్కి అతని మాటల్లో నిజాయితీ కనిపించేసరికి బ్లూ ప్రింట్ కోసం ఆ ఛాంబర్ని వెతకడం మొదలుపెట్టాడు. అతడికి సహాయంగా మిగిలిన వాళ్ళు కూడా వెతుకుతున్నారు. సైంటిస్ట్కి ఏం చేయాలో తెలియక అక్కడే నిలబడి బిత్తర చూపులు చూస్తున్నాడు. ఎంత వెతికినా ఆ బ్లూ ప్రింట్ ఎక్కడ ఉందో సాగర్కి కనిపించకపోవడంతో సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, మీ బాస్ ఆ బ్లూ ప్రింట్ ఎక్కడ పెట్టాడో నీకేమైనా తెలుసా అని అనుమానంగా అడిగాడు. మీరు ఏ బ్లూ ప్రింట్ గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కాలేదు సార్ అని సైంటిస్ట్ చెప్పడంతో సాగర్ డిసప్పాయింటింగ్ గా ఫీల్ అయ్యాడు. సరిగ్గా అప్పుడే ఏదో కాలుతున్న వాసన వచ్చేసరికి సాగర్ వెనక్కి తిరిగి చూశాడు. ఆ ఛాంబర్ మధ్యలో ఉన్న బాల్కనీని చూసి, గైస్ బి అలర్ట్ అని గంభీరంగా అరిచాడు. ఆ గదిలో నుండి సాగర్ టీం బయటకు వెళ్లకుండా మొత్తం డోర్స్ అన్ని ఎవరో లాక్ చేసేశారు. ఆ వాల్కానో లోపల నుండి పొగలు రావడం చూసి సాగర్ టీం కంగారు పడింది. కొంచెం కొంచెం పైకి పొంగుకొస్తున్న లావాని చూసి ఆ బార్బారిక్ గాడు మనల్ని మళ్ళీ తెలివిగా ఇరికించాడు. ఇప్పుడేం చేద్దాం సాగర్ అని అనుమానంగా అడిగాడు సందీప్. ఆ వాల్కనోని ఆపడానికి ఏదైనా మార్గం దొరుకుతుందేమోనని చూడమని తన స్నేహితులకి చెప్పాడు సాగర్. 2 నిమిషాల్లో బాల్కనోలో నుండి కిందకి పొంగుకు వచ్చేసింది లావా. దాన్ని చూసి కంగారు పడిపోతున్న సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళి, రే అలా చూస్తూ ఉండే బదులు దాన్ని ఎలా ఆపాలో చెప్పొచ్చు కదరా అని అసహనంగా అడిగాడు మురారి. దాన్ని ఆపడం ఎవరి తరం కాదు సార్. అది మేము తయారు చేస్తున్న సూపర్ గ్లాస్ యొక్క లిక్విడ్ ఫామ్. అది మనిషి శరీరాన్ని తాకితే మాడి మసైపోవడం ఖాయం అని భయపడుతూ చెప్పాడు సైంటిస్ట్. అంత ప్రమాదకరమైన లిక్విడ్ని మనుషులు తిరిగే చోట ఎందుకు పెట్టారా అని అడుగుతున్న మురారీకి సమాధానం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోయాడు సైంటిస్ట్. వాళ్ళందర్నీ అక్కడి నుండి కాపాడి తీసుకువెళ్లడానికి సాగర్ దగ్గర శక్తులు లేకపోవడంతో సహాయం కోసం అలయన్స్ చక్రవర్తిని పిలవాలి అనుకున్నాడు. కానీ ఈలోపే ఆ ఛాంబర్ డోర్ తెరుచుకోవడంతో అందర్నీ బయటికి పంపించేస్తున్నాడు సాగర్. చివరిగా మిగిలిపోయిన సాగర్కి ఆ వాల్కనో మధ్యలో ఫుట్బాల్ సైజులో ఒక మెటల్ బంతి గుండ్రంగా తిరుగుతూ కనిపించింది. ఇందులోనే తాను వెతుకుతున్న బ్లూ ప్రింట్ ఉందని సాగర్ 6th సెన్స్ చెప్పేసరికి ముందు వెనక ఆలోచించకుండా వాల్కనో దగ్గరికి వెళ్లిపోయాడు. అతడు చేస్తున్న పని చూసి, ఏం చేస్తున్నావు సాగర్? ఇట్స్ టూ డేంజరస్, వెనక్కి తిరిగి వచ్చేయ్ అని బయట నుండి అరిచింది శ్రావ్య. అప్పటికే వాల్కనో నుండి వస్తున్న లావా మోకాళ్ల లోతు వరకు వచ్చేసరికి సాగర్ బెంచీల మీద కుర్చీల మీద నడుచుకుంటూ వాల్కనో దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. అలా కాస్త దూరం వెళ్లిన తర్వాత బాల్కనీ చుట్టూ ఎత్తైన వస్తువులు ఏమీ లేకపోవడంతో సాగర్ ఆగిపోయాడు. క్షణక్షణానికి లావా పైకి పెరుగుతూ వచ్చేసరికి సాగర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. వెనక్కి వెళ్లిపోవడానికి కూడా దారి లేకపోవడంతో ప్రపంచాన్ని కాపాడాలన్న నా కోరికలో స్వార్థం లేకపోతే నాకు సహాయం చెయ్యి అని మనసులో దేవుణ్ణి తలుచుకొని వాల్కనో వైపుకి దూకాడు సాగర్. అప్పుడే ప్రత్యక్షమైన అలయన్స్ చక్రవర్తి ఒక చేత్తో సాగర్ చేతిని, మరో చేత్తో వాల్కనోలో ఉన్న మెటల్ బాల్ని పట్టుకొని ఆ ల్యాబ్ నుండి బయటకు తీసుకొచ్చేశాడు. క్షేమంగా బయటికి వచ్చిన సాగర్ని చూసి అతడి స్నేహితులు సంతోషించి గట్టిగా హగ్ చేసుకున్నారు. తనని కాపాడిన అలయన్స్ చక్రవర్తికి కృతజ్ఞతలు చెప్పి, కరెక్ట్ టైంకి వచ్చారు మాస్టర్, లేదంటే ఏం జరిగేదో ఊహించడానికి కూడా భయం వేస్తుంది అని చెప్పాడు సాగర్. అలయన్స్ చక్రవర్తి తన మాటలకి ఎటువంటి రియాక్షన్ ఇవ్వకపోయేసరికి, ఏమైంది మాస్టర్, ఎందుకలా ఉన్నారు అని అనుమానంగా అడిగాడు సాగర్. ప్యారలల్ యూనివర్స్ కి తీసుకువెళ్లే సీక్రెట్ పోర్టల్స్ కనిపెట్టమంటే నువ్వు మాత్రం బార్బారిక్ చుట్టూ తిరుగుతున్నావు అని కాస్త కోపంగానే అన్నాడు అలయన్స్ చక్రవర్తి. అన్నీ తెలిసి అలా మాట్లాడతారేంటి మాస్టర్? ఆ పోర్టల్స్ ని కనిపెట్టడం ఎంత ముఖ్యమో ఈ ప్రపంచాన్ని కాపాడడం కూడా
నాకు అంతే ముఖ్యం. ఆ బార్బారిక్ వల్ల ప్రపంచం నాశనమవుతుందని మీకు కూడా తెలుసు కదా అని తిరిగి ప్రశ్నించాడు సాగర్. అతడి పరిస్థితిని అర్థం చేసుకుంటూ, ఇంతకీ పోర్టల్స్ ని కనిపెట్టే పని ఎంతవరకొచ్చింది అని అసహనంగా అడిగాడు అలయన్స్ చక్రవర్తి. అతను తన దగ్గర ఉన్న మల్టీ కలర్ తాళం చెవిని చూపించి, మీరు చెప్పిన ఇంద్రధనస్సు ఈ తాళం చెవిలా మారింది మాస్టర్. దీనితో ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు అని సందిగ్ధ పడుతూ అడిగాడు సాగర్. ఆ తాళం చెవిని తీక్షణంగా చూసి, నువ్వు వెంటనే న్యూయార్క్కి బయలుదేరు. ఈ తాళం చెవి నీకు దారి చూపిస్తుంది అని చెప్పి మాయమవ్వబోతున్న అలయన్స్ చక్రవర్తి చేతిని పట్టుకొని, మీతో నేను ఒక విషయం గురించి మాట్లాడాలి మాస్టర్ అని కాస్త సీరియస్గా అన్నాడు సాగర్. నువ్వేం అడగాలి అనుకుంటున్నావో నాకు తెలుసు సాగర్. నీ శక్తులు ఎందుకు పనిచేయడం లేదో తెలుసుకోవాలి అనుకుంటున్నావు కదా అని అడిగాడు అలయన్స్ చక్రవర్తి. సాగర్ అవును అనడంతో, సీక్రెట్ కింగ్డమ్ కి కింగ్ అయిన రాజు 3 నెలలు సింహాసనానికి దూరంగా ఉంటే అతని శక్తులు పోయే అవకాశం ఉంది. త్వరగా నీ బాధ్యతలు పూర్తి చేసుకుని సీక్రెట్ కింగ్డమ్కి వచ్చేయ్, లేదంటే నీ ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పాడు అలయన్స్ చక్రవర్తి. వాళ్ళ మాటల్ని వింటున్న మురారి, మాస్టర్, సాగర్ ఫైట్ చేయబోయేది చాలా ప్రమాదకరమైన శత్రువులతో. వాళ్ళతో ఫైట్ చేయడానికి సాగర్కి ఖచ్చితంగా శక్తులు కావాలి అని ఏదైనా మార్గం చూపించమని అడిగాడు. అతడి మాటలకి చిన్నగా నవ్వి, సరిగ్గా ఆలోచించు సాగర్. నీకు కావలసిన పవర్స్ ఎప్పుడు నీ దగ్గరే ఉంటాయి. వాటిని నువ్వు సరైన పద్ధతిలో వాడగలిగితే నువ్వు సూపర్ హీరో అయిపోతావు అని చెప్పి మాయమైపోయాడు అలయన్స్ చక్రవర్తి. అతడి మాటలకి అందరూ ఆలోచనలో పడితే సాగర్ మాత్రం తాను తయారు చేసిన మెడిసిన్స్ ని గుర్తుకు తెచ్చుకున్నాడు. తన మెడిసిన్స్ ఎంత పవర్ఫుల్లో సాగర్కి తెలుసు కాబట్టి ఒక కార్నర్ స్మైల్ ఇచ్చాడు. ఆయనేమన్నాడో నీకైనా అర్థమైందా సాగర్ అని అడుగుతున్న మురారికి సమాధానం చెప్పకుండా బాల్కనీలో ఉన్న మెటల్ బాల్ ని ఇచ్చాడు సాగర్. దీన్ని అలానే ఈ లావా శాంపిల్ ని తీసుకొని మీరు హైదరాబాద్కి వెళ్ళిపోండి. నేను శ్రావ్య న్యూయార్క్కి వెళ్తున్నాం అని చెప్పాడు సాగర్. ఎందుకు అని అడిగే ఛాన్స్ కూడా సాగర్ తమకి ఇవ్వకపోవడంతో సైలెంట్ గా అక్కడి నుండి వెళ్లిపోయారు మురారి, సందీప్లు. మరోవైపు తన క్లినిక్ దగ్గర సిద్ధుని చూసిన అఖిల భద్రకాళిలా మారిపోయింది. అతడి మీద చిరుతపులిలా పడి, నీకెంత ధైర్యం ఉంటే మళ్ళీ ఇక్కడికి వస్తావురా? ఒకసారి నా చేతిలో చావు దెబ్బలు తిన్నది సరిపోలేదా అని కోపంగా అడిగింది. ఆమె రాకని ఊహించిన సిద్ధు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అఖిల అవకాశం ఇవ్వకుండా అతన్ని చావగొడుతుంది. సిద్ధు అరుపులు విని క్లినిక్ లో ఉన్న వాళ్ళతో పాటు తన రెస్టారెంట్లో నుండి నయని కూడా బయటకు వచ్చింది. అప్పుడే ఆమెకు జూలియట్ దగ్గర నుండి కాల్ రావడంతో లిఫ్ట్ చేసి సిద్ధు గురించి చెప్పింది. నయని, వాణ్ణి వెంటనే ఆపు. అఖిలకి గాని ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకి గాని ఎటువంటి ప్రమాదం రావడానికి వీల్లేదు అని జూలియట్ కంగారు పడుతూ చెప్పేసరికి నయని షాక్ అయ్యింది. ఏం మాట్లాడుతున్నారు మేడం? అఖిలను చంపడం కోసమే కదా మనం ఇన్నాళ్ళు ఎదురు చూసింది అని ఆశ్చర్యపోతూ అడిగింది నయని. అఖిలని కాపాడాలని జూలియట్ ఎందుకనుకుంటుంది? అఖిల చేతిలో నుండి